ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మిథున రాశి వారికి ఆగస్టు 18, 19, 20, 21 తేదీలు సాధారణమైన రోజులు కావు. విధి మీకోసం ఓ కొత్త కథను రాయబోతున్న రోజులు. ఊహించని వ్యక్తి నుంచి వచ్చే ఒక శుభవార్త మీ జీవితంలో కొత్త ఆశకు తలుపులు తెరవబోతోంది. ఇంతకాలం ఇది ఎప్పుడు జరుగుతుంది అని ఎదురుచూసిన విషయమే మీరు ఊహించని విషయంలో మీ ముందుకు రావచ్చు. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజలు చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆస్తి తగాదాలు, సమస్య ఏదైనా గురువు గారిని సంప్రదించండి. గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8056397284. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే చిన్న సంఘటన కూడా పెద్ద మార్పుకు సంకేతంగా మారొచ్చు. ముఖ్యంగా మీరు అస్సలు ఊహించని వ్యక్తి నుంచి వచ్చే సమాచారం, ఫోన్ కాల్ లేదా శుభవార్త మీ మనసులో కొత్త ఆనందాన్ని నింపే అవకాశం ఉంది. ఇది కేవలం అదృష్టం గురించి కాదు, మీరు కోల్పోయామనుకున్న ఒక అవకాశం మళ్లీ మీ తలుపు తట్టే సమయం కావచ్చు. అందుకే ఈ రోజుల్లో వచ్చే ప్రతి వార్తను, ప్రతి పరిచయాన్ని, ప్రతి అవకాశాన్ని తేలికగా తీసుకోకండి. ఈ విషయం మీకు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ఈ మాట వినాలి. వారితో తప్పకుండా షేర్ చేయండి. అయితే పోస్ట్కు ఒక లైక్ చేసి మీకు నచ్చిన వారితో షేర్ చేయండి. మీ జీవితంలో కూడా ఇలాంటి శుభవార్త రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒక్కసారి ఆలోచించండి, గత కొన్ని రోజులుగా మీరు ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న ఫలితం రావటం లేదా? ఒక పని పూర్తవుతుందనుకుంటే చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి ఎదురవుతుందా? మీ మనసులో ఇంకా ఎన్ని రోజులిలా అనే ప్రశ్న తిరుగుతుందా? అయితే ఈ 4 రోజులు మాత్రం మీ జీవితంలో ఒక కొత్త మలుపుకు నాంది కావచ్చు. ఎందుకంటే ఈ 4 రోజుల్లో జరగబోయే మార్పు మీ ఊహకు కూడా అందదు. ఇప్పటి వరకు నెమ్మదిగా సాగిన పనుల్లో ఒక్కసారిగా కదలిక మొదలయ్యే అవకాశం ఉంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక సమాచారం మీకు చేరవచ్చు. మీరు మాట్లాడాలి అనుకుంటూ ఆగిపోయిన వ్యక్తి మీతో మాట్లాడే పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబానికి సంబంధించిన ఒక విషయం మీకు ఊహించని విధంగా అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు కూడా మీలో వచ్చిన మార్పును గమనించే సమయం ఇది కావచ్చు. మీరు చేసిన కష్టానికి గుర్తింపు ఆలస్యంగా వచ్చినా పూర్తిగా ఆగిపోలేదు. అందుకే ఈ 4 రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపడకండి. ఎవరు ఏం చెప్పినా వెంటనే స్పందించకుండా ఒకసారి ఆలోచించండి. నాకు కూడా మంచి రోజులు వస్తాయా అని ఎదురు చూస్తున్న వారికి ఈ 4 రోజులు ఒక చిన్న ఆశాకిరణంలా ఉండొచ్చు. ముఖ్యంగా మీరు వదిలేసిన ఒక ప్రయత్నాన్ని మళ్లీ ప్రారంభించాల్సిన సంకేతం కనిపించవచ్చు. అందుకే ఈ 4 రోజులను సాధారణ రోజులు అనుకోకండి. చిన్న సంఘటనగా కనిపించేది తర్వాత పెద్ద మార్పుకు కారణం కావచ్చు. మీ జీవితంలో ఏ మార్పు మొదలవుతుందో చివరి వరకు గమనించండి. ఎందుకంటే మీరు ఊహించని చోట నుంచే శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఒక్క ఫోన్ కాల్ మీ జీవితంలో ఎన్నో రోజులుగా ఆగిపోయిన ఒక విషయానికి తలుపులు తెరవగలదని మీరు ఎప్పుడైనా ఊహించారా? ముఖ్యంగా మీరు అసలు ఫోన్ చేస్తారని కూడా ఊహించని వ్యక్తి నుంచి వచ్చే ఒక కాల్ మీ జీవితాన్ని మార్చే పరిస్థితిని తీసుకురావచ్చు. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక అవకాశం, ఒక సమాచారం, ఒక సహాయం కోసం ప్రయత్నిస్తూ అలసిపోయారా? ఇక ఇది జరగదేమో అని వదిలేసిన సమయంలోనే ఊహించని వ్యక్తి నుంచి ఫోన్ రావచ్చు. ఆ ఫోన్లో వినబోయే ఒక్క మాట మీ ఆలోచనలనే మార్చేయవచ్చు. ముఖ్యంగా మీ గతంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. చాలా కాలంగా మీతో మాట్లాడని వ్యక్తి మీ గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించవచ్చు. లేదా మీరు ఊహించని వ్యక్తి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారం లేదా కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం చెప్పొచ్చు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ ఫోన్ కాల్ సాధారణంగా మొదలైనప్పటికీ దాని ప్రభావం మాత్రం సాధారణంగా ఉండకపోవచ్చు. ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. మీరు ఎప్పటి నుంచో కోరుకున్న పని కదలికలోకి రావచ్చు. ముఖ్యంగా మీకు రావాల్సిన డబ్బు లేదా ఆగిపోయిన పని విషయంలో ఒక మంచి సమాచారం అందే అవకాశం ఉంటుంది.
అయితే ఆ ఫోన్ వచ్చిన వెంటనే తొందరపడి నిర్ణయం తీసుకోకండి. అవతలి వ్యక్తి ఎవరు, ఎందుకు ఫోన్ చేశారు, వారు చెప్పే విషయం నిజంగా మీకు ఉపయోగపడుతుందా అనే విషయాలను ప్రశాంతంగా ఆలోచించండి. ఎందుకంటే మీరు ఊహించని వ్యక్తి నుంచి వచ్చే ఆ ఒక్క ఫోన్ కాల్ మీరు ఊహించని ఒక కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు. ఆ కాల్ ఎవరి నుంచి వస్తుందో, ఏ విషయం గురించి ఉంటుందో చివరి వరకు గమనించండి. ఒక్కసారి ఆలోచించండి. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న ఆ ఒక్క శుభవార్త నిజంగానే మీ తలుపు తట్టబోతే ఎలా ఉంటుంది? ఎన్నో రోజులుగా ఇది ఎప్పుడు జరుగుతుంది అని ఎదురు చూస్తున్నారా? అయితే ఇప్పుడు మీ నిరీక్షణకు తెరపడే సమయం దగ్గర పడింది. మీరు దాదాపు ఆశలు వదిలేసిన ఒక విషయం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. అది ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కావచ్చు, వ్యాపారంలో ఎదురు చూస్తున్న అవకాశం కావచ్చు, ఆగిపోయిన డబ్బు రావటం కావచ్చు, లేదా కుటుంబంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభకార్యానికి సంబంధించిన వార్త కావచ్చు. ముఖ్యంగా ఇక్కడే అసలు విషయం ఉంది. మీరు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న ఒక పని మధ్యలో ఆగిపోయి ఇక ఇది జరగదు అని అనుకున్న సమయంలోనే అనుకోని వ్యక్తి ద్వారా లేదా అనుకోని మార్గంలో మీకు సమాచారం అందే అవకాశం ఉంది. నాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయి అని అనుకున్న వారికి ఈ వార్త ఒక కొత్త ఆశను ఇవ్వచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి డబ్బుకు సంబంధించిన ఉపశమనం రావచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త అవకాశం కనిపించవచ్చు. కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయం మీకు అనుకూలంగా మారొచ్చు. అయితే ఈ శుభవార్త వచ్చినప్పుడు తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచించి అడుగు వేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక వార్త మాత్రమే కాకుండా మీ జీవితంలో మరో మంచి మార్పుకు మొదటి మెట్టు కావచ్చు. కాబట్టి ఇప్పటి వరకు మీరు కోల్పోయింది ఏమిటో ఆలోచిస్తూ బాధపడకండి. మీరు ఎదురుచూసిన సమయం వృధా కాలేదు. సరైన సమయంలో సరైన వార్త మీ తలుపు తట్టబోతోంది. ఆ శుభవార్త ఏంటో ఇప్పుడు మీరు ఊహించగలరా? ఒక్కసారి ఆలోచించండి. ఎన్నో రోజులుగా మీ జ్ఞాపకాలలో కూడా లేని ఒక వ్యక్తి ఒక్కసారిగా మళ్లీ మీ ముందుకు వస్తే ఎలా ఉంటుంది? మీరు పూర్తిగా మర్చిపోయిన ఆ వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావటానికి కారణం ఏమై ఉంటుందో తెలుసా? కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిచయాలు మధ్యలోనే ఆగిపోతాయి. మాట్లాడడం ఆగిపోతుంది, కలవడం ఆగిపోతుంది, చివరికి ఆ వ్యక్తి గురించి ఆలోచించటం కూడా మానేస్తాం. కానీ కొన్ని బంధాలకు కాలం ముగింపు కాదు. సరైన సమయం వచ్చినప్పుడు అవే బంధాలు మళ్లీ మన జీవితంలోకి అడుగు పెడతాయి. ఇప్పుడు మీ విషయంలో కూడా అలాంటి ఒక పరిణామం జరగొచ్చు. మీరు ఎప్పుడో పరిచయం ఉన్న వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావచ్చు, ఒక సందేశం రావచ్చు, లేదా అనుకోకుండా ఎక్కడో కలుసుకునే పరిస్థితి ఏర్పడవచ్చు. మొదట అది సాధారణ పరిచయంలా అనిపించినా ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావటం వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉండొచ్చు. ముఖ్యంగా మీరు గతంలో కోల్పోయిన ఒక అవకాశం, ఆగిపోయిన ఒక పని, లేదా మీకు కావాల్సిన ఒక సహాయం ఈ వ్యక్తి ద్వారా మళ్లీ మీ ముందుకు రావచ్చు. ఇంతకాలం తర్వాత ఇప్పుడెందుకు అనే ప్రశ్న మీకే రావచ్చు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ వ్యక్తి తిరిగి రావటం కేవలం గతాన్ని గుర్తు చేయటానికి మాత్రమే కాకుండా మీ భవిష్యత్తులో ఒక మార్పుకు కారణం కావచ్చు. అయితే గత అనుభవాలను గుర్తు చేసుకొని తొందరగా నిర్ణయం తీసుకోకండి. వారు ఎందుకు వచ్చారో, వారి ఉద్దేశం ఏమిటో ముందుగా గమనించండి. మీరు మర్చిపోయిన ఆ వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి వస్తే అది యాదృచ్ఛికమా, లేక మీ జీవితంలో కొత్త అధ్యాయానికి సంకేతమా? ఈ విషయం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. డబ్బు వస్తుందా? ఉద్యోగంలో మంచి అవకాశం వస్తుందా? లేక కుటుంబంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభకార్యం జరుగుతుందా? ఈ మూడింటిలో ఏ విషయంలో మీకు శుభవార్త వినబోతున్నారో తెలుసా? ఇదే ఇప్పుడు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఒక్కసారి మీ జీవితాన్ని గుర్తు చేసుకోండి. గత కొంతకాలంగా మీరొక విషయం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా పని ముందుకు కదలకపోవటంతో ఇక ఇది జరగదేమో అని కూడా అనుకుని ఉంటారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఎంతో ముఖ్యమైన సమయం కావచ్చు. మీరు ఎప్పటి నుంచో పంపిన దరఖాస్తు, ఇచ్చిన ఇంటర్వ్యూ లేదా మాట్లాడిన ఒక వ్యక్తి నుంచి మళ్లీ సమాచారం రావచ్చు. మీరు దాదాపు మర్చిపోయిన ఒక అవకాశం తిరిగి మీ ముందుకు రావచ్చు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ శుభవార్త మీరు అనుకున్న మార్గంలో కాకుండా ఊహించని వ్యక్తి ద్వారా రావచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక చిన్న పరిచయం మీకు కొత్త అవకాశానికి తలుపులు తెరవచ్చు. ఉద్యోగం వచ్చినప్పుడు కేవలం జీతం మాత్రమే కాదు,
మీ కుటుంబంలో మీపై ఉన్న ఆందోళన కూడా తగ్గుతుంది. చాలా కాలంగా మీరు మోస్తున్న ఆర్థిక భారం కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఇంట్లో కూడా మీపై నమ్మకం, గౌరవం పెరగొచ్చు. అందుకే ఈ సమయంలో చిన్న అవకాశాన్ని కూడా తక్కువగా అంచనా వేయకండి. ఎవరి నుంచి ఫోన్ వచ్చినా, ఏ సమాచారం వచ్చినా వెంటనే తిరస్కరించకుండా పూర్తిగా తెలుసుకోండి. ఎప్పటి నుంచో నా జీవితంలో ఎప్పుడు మార్పు వస్తుంది అని ఎదురు చూస్తున్న మీకు ఆ మార్పు ఉద్యోగం రూపంలోనే తలుపు తట్టబోతుందేమో. విధి తీసుకున్న ఒక్క నిర్ణయం మనం ఊహించని సమయంలో మన జీవితాన్నే మార్చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎంత కష్టపడినా జరగని ఒక పని మీరు అసలు ఊహించని సమయంలో ఎలా జరిగిపోతుందో ఎప్పుడైనా గమనించారా? అదే విధి ఆట అని చాలా మంది నమ్ముతారు. ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకోండి. ఒక వ్యక్తిని కలవటం, ఒక అవకాశం రావటం, ఒక నిర్ణయం తీసుకోవటం. ఆ సమయంలో అవి చాలా చిన్న విషయాల్లా అనిపించి ఉండొచ్చు. కానీ తర్వాత చూస్తే అవే మీ జీవితంలో పెద్ద మార్పులకు కారణమై ఉండొచ్చు. ఇప్పుడు కూడా అలాంటి ఒక మలుపు మీ జీవితంలోకి రావచ్చు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక విషయం ఆలస్యం అవుతూ ఉండొచ్చు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం కనిపించకపోవచ్చు. దాంతో ఇది నా జీవితంలో జరగదేమో అని మీరు అనుకుని ఉండొచ్చు. కానీ కథ అక్కడితో ముగిసిపోలేదు. విధి తీసుకున్న ఒక్క నిర్ణయం మీ పరిస్థితులను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఆ నిర్ణయం ఒక వ్యక్తి రూపంలో మీ ముందుకు రావచ్చు. ముఖ్యంగా ఇప్పటి వరకు మిమ్మల్ని బాధపెట్టిన పరిస్థితులే తర్వాత మీకు మంచి మార్గాన్ని చూపించవచ్చు. మీరు కోల్పోయినట్టుగా అనిపించినది నిజానికి మీకోసం సరైన సమయం వచ్చే వరకు ఆగి ఉండొచ్చు. అందుకే ప్రస్తుతం ఏదైనా ఆలస్యం అవుతోందని బాధపడకండి. ప్రతి ఆలస్యానికి ఒక కారణం ఉండొచ్చు. ప్రతి మలుపు వెనుక ఒక కొత్త అవకాశం దాగి ఉండొచ్చు. మీ జీవితంలో కూడా విధి తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం మీరు ఊహించని ఒక వ్యక్తిని, ఒక అవకాశాన్ని, ఒక శుభవార్తను మీ ముందుకు తీసుకురాబోతుందేమో. అందుకే రాబోయే మార్పును జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే చిన్న సంఘటనగా మొదలైనది మీ జీవితంలో పెద్ద అధ్యాయంగా మారొచ్చు. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలకు ముగింపు పలికే సమయం దగ్గర పడిందని మీకు అనిపించే కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయా? ఒక్కసారి మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూడండి. ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు, ఎన్నో ఆలోచనలు, ఎవరితో చెప్పుకోలేని బాధలు అన్నింటినీ భరిస్తూ మీరు ముందుకు వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారబోతున్నాయనే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి సంకేతం ఎప్పటి నుంచో ఆగిపోయిన పనుల్లో కదలిక మొదలవటం. ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళని ఒక పని ఒక్కసారిగా మళ్లీ మొదలవుతుంది. మీకు అవసరమైన వ్యక్తి నుంచి ఫోన్ రావచ్చు. మీరు ఎదురు చూస్తున్న సమాచారం అందవచ్చు. రెండవ సంకేతం మనసులో కారణం లేకుండానే ఒక ప్రశాంతత కలగటం. ఇప్పటి వరకు చిన్న విషయానికి ఆందోళన చెందుతూ ఉంటే ఇప్పుడు అదే విషయాలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది. ఏదో మంచి జరగబోతోంది అనే భావన కలగొచ్చు. మూడవ సంకేతం అనుకోని అవకాశాలు మీ ముందుకు రావటం. మీరు వెతుక్కుంటూ వెళ్లకుండానే ఒక కొత్త పరిచయం, ఒక ఉద్యోగ అవకాశం, వ్యాపారానికి సంబంధించిన సమాచారం లేదా ఆర్థికంగా ఉపయోగపడే మార్గం కనిపించవచ్చు. ఇంకో ముఖ్యమైన మార్పు, మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తుల గురించి మీరు ఎక్కువగా ఆలోచించటం మానేస్తారు. గతాన్ని వదిలి మీ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలనే ఆలోచన మీలో బలపడుతుంది. గుర్తుంచుకోండి, కష్టాలు శాశ్వతం కావు. మీరు ఇంతకాలం ఓపికగా నిలబడ్డారంటే ముందున్న మంచి రోజులను కూడా మీరు స్వీకరించగలరు. ఇప్పటి వరకు కన్నీళ్లు పెట్టుకున్న చోటే త్వరలో చిరునవ్వు రావచ్చు. ఆలస్యమైనా సరే మీ జీవితంలో మార్పు మొదలయ్యే సమయం దగ్గర పడుతోంది. ఈ సంకేతాల్లో మీకు ఇప్పటికే ఏదైనా కనిపిస్తుందా? ఆగస్టు 18 నుంచి మీ జీవితంలో కనిపించబోయే కొన్ని మార్పులు చాలా చిన్నవిగా కనిపించవచ్చు, కానీ వాటి వెనక పెద్ద అర్థం దాగి ఉండొచ్చు. ఇప్పటి వరకు ఆగిపోయిన విషయాలు కదలటం మొదలైతే అది యాదృచ్ఛికం అనుకోకండి. ఎందుకంటే మీ జీవితంలో ఒక కొత్త దశ మొదలయ్యే సంకేతాలు కావచ్చు. ఒక్కసారి మీ గురించి ఆలోచించండి. ఎన్నో రోజులుగా ఒక పని కోసం ఎదురు చూస్తున్నారు. ఒక ఫోన్ కాల్ వస్తుందేమో అని ఫోన్ చూస్తున్నారు. ఒక సమాచారం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. డబ్బు విషయంలో కొంత ఒత్తిడి ఉంది. కుటుంబంలో ఒక సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆగస్టు 18 తర్వాత కొన్ని విషయాల్లో క్రమంగా మార్పు కనిపించవచ్చు. ముఖ్యంగా ఎప్పటి నుంచో ఆగిపోయిన పని మళ్లీ కదలటం మొదటి సంకేతంగా ఉండొచ్చు. మీరు వదిలేసిన ఒక ప్రయత్నం నుంచి మళ్లీ సమాచారం రావచ్చు. ఊహించని వ్యక్తి మీకు సహాయం చేయటానికి ముందుకు రావచ్చు.
ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక వ్యవహారానికి సంబంధించిన కొత్త అవకాశం మీ ముందుకు రావచ్చు. ఇంకో ఆసక్తికరమైన మార్పు మీ మనసులో కనిపించవచ్చు. ఇంతకాలం చిన్న విషయానికే ఆందోళన చెందిన మీరు ఇప్పుడు పరిస్థితులను ప్రశాంతంగా ఎదుర్కొనే ధైర్యాన్ని పొందొచ్చు. గతంలో మిమ్మల్ని బాధపెట్టిన విషయాల గురించి ఆలోచించటం తగ్గుతుంది. అయితే అసలు మార్పు ఏ విషయంలో వస్తుంది? డబ్బులోనా, ఉద్యోగంలోనా, కుటుంబంలోనా, లేక మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి నుంచి వచ్చే సమాచారంలోనా? ఆగస్టు 18 తర్వాత జరిగే ప్రతి చిన్న పరిణామాన్ని గమనించండి. ఎందుకంటే చిన్న మార్పుగా కనిపించేది రేపటి పెద్ద శుభవార్తకు మొదటి సంకేతం కావచ్చు. ఈ అవకాశాలను అస్సలు మిస్ అవ్వకండి. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏం ఊహించని సమయంలో మీకు తెలియకుండానే మీకోసం ఒక మంచి అవకాశం సిద్ధమవుతూ ఉంటే ఎలా ఉంటుంది? మీరు వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆ అవకాశం స్వయంగా మీ దగ్గరకు వస్తే ఇప్పుడు మీ జీవితంలో కూడా అలాంటి ఒక మలుపు రావచ్చు. ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. కొన్ని పనులు చివరి నిమిషంలో ఆగిపోయి ఉండొచ్చు. కొంతమంది ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవచ్చు. ఎంత కష్టపడినా నాకు ఎందుకు కలిసి రావటం లేదు అనే ఆలోచన కూడా మీకు వచ్చి ఉండొచ్చు. కానీ మీరు చూసేది ఒకవైపు మాత్రమే. మీకు తెలియని మరోవైపు మీకోసం ఒక కొత్త అవకాశం సిద్ధమవుతూ ఉండొచ్చు. ముఖ్యంగా మీరు గతంలో ప్రయత్నించి వదిలేసిన ఒక పని మళ్లీ మీ ముందుకు రావచ్చు. మీరు పంపిన దరఖాస్తు నుంచి ఆలస్యంగా సమాచారం రావచ్చు. మీకు పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా ఒక కొత్త ఉద్యోగ అవకాశం గురించి తెలియవచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడి ఊహించని ప్రయోజనం కలగొచ్చు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ అవకాశం మీరు అనుకున్న రూపంలోనే రావాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ఫోన్ కాల్గా రావచ్చు, ఒక సందేశంగా రావచ్చు, ఒక కొత్త పరిచయంగా రావచ్చు. మొదట సాధారణ విషయంలో అనిపించినా తర్వాత అదే మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఆ ఒక్క వార్త చివరకు మీ చెవిన పడబోతోంది అంటే ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు మీలో ఉన్న నిరాశ ఒక్కసారిగా ఆనందంగా మారిపోతే ఇక ఇది జరగదేమో అని మీరు అనుకున్న చోటే ఒక శుభవార్త తలుపు తట్టబోతోంది. గత కొంతకాలంగా ఒక విషయం మీ మనసును ఎంతగానో కలవరపెడుతూ ఉండొచ్చు. మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోవచ్చు. ఎదురు చూసి చూసి విసిగిపోయి చివరకు ఆశలు కూడా వదిలేసి ఉండొచ్చు. కానీ కొన్ని విషయాలు ఆలస్యంగా జరుగుతాయి తప్ప ఎప్పటికీ జరగకుండా ఉండవు. ఇప్పుడు మీకు రాబోయే వార్త కూడా అలాంటిదే కావచ్చు. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక మంచి సమాచారం రావచ్చు. ఎప్పటి నుంచో ఆగిపోయిన నియామకం లేదా ఇంటర్వ్యూకి సంబంధించిన సమాచారం మళ్లీ రావచ్చు. ఇక అవకాశం లేదేమో అనుకున్న సమయంలోనే ఒక ఫోన్ కాల్ మీ ఆలోచనలను మార్చేయవచ్చు. అలాగే డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి కూడా కొంత ఉపశమనం కలిగించే సమాచారం అందవచ్చు. రావలసిన డబ్బు గురించి సమాచారం కావచ్చు, ఆగిపోయిన పని పూర్తయ్యే వార్త కావచ్చు, కుటుంబంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభకార్యానికి సంబంధించిన నిర్ణయం కూడా మీ ఇంట్లో ఆనందాన్ని తీసుకురావచ్చు. ఈ 4 రోజులు మీకు చాలా ముఖ్యమైనవి కావచ్చు. కానీ అసలు విషయం ఏమిటంటే ఈ 4 రోజుల్లో మీరు చేయవలసిన ముఖ్యమైన పనేంటో తెలుసా? మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మార్పు కోసం బయట పరిస్థితులు మారాలని మాత్రమే ఎదురు చూడకుండా మీ వంతుగా ఒక ముఖ్యమైన అడుగు వేయాలి. ముందుగా ఇంతకాలంగా వాయిదా వేస్తున్న ఒక పనిని గుర్తు చేసుకోండి. రేపు చేద్దాం, తర్వాత చూద్దాం అంటూ వాయిదా వేసిన పని ఏదైనా ఉంటే ఈ 4 రోజుల్లో దానిపై దృష్టి పెట్టండి. అది ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నం కావచ్చు, వ్యాపారంలో కొత్త అడుగు కావచ్చు, లేదా మీ కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం కావచ్చు. ముఖ్యంగా మీకు రావాల్సిన అవకాశం కోసం మీరు ఒకసారి ప్రయత్నించి ఆగిపోయి ఉంటే మళ్లీ ప్రయత్నించండి. మీరు పంపిన దరఖాస్తుకు సమాధానం రాలేదా? మరోసారి సంప్రదించండి. ఒక వ్యక్తితో మాట్లాడాలి అనుకుంటున్నారా? సరైన సమయం చూసుకొని మాట్లాడండి. ఒక పని మొదలు పెట్టాలని చాలా కాలంగా అనుకుంటున్నారా? కనీసం మొదటి అడుగు వేయండి. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ 4 రోజుల్లో అనవసరమైన గొడవలు, వాదనలు, కోపంతో తీసుకునే నిర్ణయాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఒక్క మాట వల్ల మనసులో ఉన్న ప్రశాంతత పోవచ్చు. మీ శక్తిని ఇతరులతో వాదించటానికి కాకుండా మీ భవిష్యత్తు కోసం ఉపయోగించండి. అలాగే మీ ఆర్థిక పరిస్థితిని ఒకసారి పరిశీలించండి. అవసరం లేని ఖర్చులను తగ్గించండి. మీకు రాబోయే అవకాశాన్ని ఉపయోగించుకోవటానికి కొంత సన్నద్ధత అవసరం. గుర్తుంచుకోండి,
అదృష్టం తలుపు తట్టే వరకు ఎదురు చూడటం కాదు, తలుపు తెరవటానికి మనం సిద్ధంగా ఉండటం ముఖ్యం. ఈ 4 రోజుల్లో మీరు వేసే ఒక చిన్న అడుగు రాబోయే రోజుల్లో మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. ఒక్కసారి ఆలోచించండి, మన జీవితంలో పెద్ద మార్పు రాకముందు కొన్ని చిన్న సంకేతాలు కనిపిస్తాయని మీరు ఎప్పుడైనా గమనించారా? మొదట అవి సాధారణ విషయాల్లాగే అనిపిస్తాయి, కానీ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడే నాకు ఆ సంకేతం కనిపించింది అని అనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు విన్న ప్రతి విషయం మీ జీవితానికి ఏదో ఒక విధంగా కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను. ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యే చిన్న మార్పులను కూడా నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే చిన్న సంకేతమే పెద్ద మార్పుకు మొదటి అడుగు కావచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయటం మర్చిపోవద్దు. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే మీ కుటుంబ సభ్యుల్లో, స్నేహితుల్లో ఉన్న మిథున రాశి వారితో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక రాశి ఫలాలు మరియు జీవితానికి ఉపయోగపడే విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కండి. ముఖ్యంగా ఈ వీడియో చూసిన తర్వాత మీ మనసుకు మంచి అనుభూతి కలిగితే కామెంట్లో ఓం శ్రీ మాత్రే నమః అని టైప్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నవ్వుతూ ఉండండి, ధైర్యంగా ముందుకు సాగండి. ఓం శ్రీ మాత్రే నమః.